నిన్న విశాఖపట్నంలోని ఈగల్ టీంకు ఒక సమాచారం వచ్చింది. బెంగళూరు నుంచి విశాఖపట్నం వస్తున్న రైల్లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనేది అందులోని విషయం. వెంటనే ఈగల్ టీం, విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని చరణ్ అనే వ్యక్తిని చెక్ చేయగా 36 LSD స్ట్రిప్స్ దొరికాయి. అదుపులోకి తీసుకుని విచారించడంతో కొండారెడ్డి అనే వ్యక్తి కోసం తీసుకువస్తున్నట్లు అతను చెప్పాడు. ఈగల్ టీం ఈ కొండారెడ్డి ఎవరా అని ఆరా తీయగా అతను జగన్ కు, గుడివాడ అమర్నాథ్ కు సన్నిహితుడని, వైసీపీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడని తేలింది. అంతే, ఒక్కసారిగా సమాచారం తెలిసిన చంద్రబాబు షాక్ గురయ్యారు. మనమేమో ఎంతో కష్టపడి రాష్ట్రానికి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కష్టపడుతుంటే, మరోవైపు వైసీపీ నేతలు అనేక మార్గాల్లో రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను మత్తుకు బానిసలుగా చేయడం ఆయన్ను తీవ్రంగా కలిచివేసినట్లు తెలుస్తోంది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, చరణ్ చెప్పిన కొండారెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో వైసీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. విద్యార్థులతో సంబంధాలు పెట్టుకుని వారికి ఈ డ్రగ్స్ ను కొన్నాళ్లుగా అమ్ముతున్నట్లు ఈగల్ టీం భావిస్తోంది. అమ్మిన డబ్బులను ఎవరికి పంపిస్తున్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఏదేమైనప్పటికీ ఒక పక్క చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నా జగన్ మాఫియాను అరికట్టించడం అనేది మాత్రం సవాలుగా మారుతోందని చెప్పుకోవచ్చు.